ప్రభుత్వం మారిన పాలకులు మారిన జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో కల బీసీ కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని రహదారి నిర్మాణానికి గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుత ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోకపోవడం వల్ల నిన్న రాత్రి కురిసిన వర్షానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు కాలనీకి చెందిన బీజేపీ నాయకులు బాలరాజు ఆధ్వర్యంలో కాలనీ వాసులు నిరసన దీక్షకు చేపట్టారు. బురదగుంటలోనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో అండర్ డ్రైనేజీ పనులు మరియు కొన్ని పనులు చేపట్టినప్పటికీ రహదారి ఏర్పాటు చేయకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు కూడా గతంలో ఫిర్యాదులు చేయడం జరిగిందని వెంటనే దీనిపై దృష్టి సారించి తమ సమస్యను పరిష్కారం చేయాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. పరిస్థితులు ఘోరమన్న పరిస్థితులు పెద్దగా వచ్చింది అయ్యవాన మొత్తం చిన్నపిల్లలు అన్నా గతంలో కూడా ఈ రోడ్ల గురించి ఎన్నోసార్లు కమిషనర్ దగ్గరికి పోయినాం. తర్వాత మా ఏరియా నుండి కొందరు ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయినాము. ఇంతకుముందుకు మాజీ ఎమ్మెల్యే కూడా మా ఏరియాని బీసీ కాలనీ 17వ వార్డుని దత్తకు తీసుకున్నాడు. తర్వాత ఏమైందంటే మోరీ లేచిండు, తర్వాత అండర్ గ్రౌండ్ అని చేసిండు. మధ్యలో ఇట్లే వదిలిపెట్టి పోవడం వల్ల మా సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు వర్షం పడ్డది, ఈ మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తం కుంగి మాకు బైకులు అవతలకి తోలుకోవడానికి కానీ కనీసం ఆటోలు కానీ కార్లు కానీ ఏవి కూడా బయటికి వెళ్ళే సమస్య లేదు. ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మనం కనీసం అంబులెన్స్ ఏమో కానీ ఆటో ఏం కార్మేమో కానీ బైక్ పైన కూడా వేసుకోవడానికి మాకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. రోడ్డు కుంగి రోడ్డు అవతల నుంచి తోలుకోవడానికి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మాకు దయచేసి ఇలాంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి కానీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ దృష్టికి కానీ తీసుకుపోయి మాకు ఈ రోడ్లు పడేటట్టు పరిష్కరించాలని మీ మీడియాని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మేము అడుగుతుంటుంటే ఏం చెప్తారంటే ఇంకా 1 year వరకు మీకు పనులు కావని కాంగ్రెస్ అధికారులే చెప్తున్నారు. సంవత్సరం వరకు మీకు ఎలాంటి పనులు ఇవి కావు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వరకు మీకు ఇవి పనులు చేయమని చెప్తున్నారు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వరకు మేము ఇట్లనే ఈ రోడ్లో ఉండాలన్నా ఒకసారి మేము సంవత్సరం వరకు ఓపిక పట్టుకుంటాం. మీరు కూడా అధికారులు కూడా మా ఏరియాలో ఉండండి, మీకు కూడా తెలుస్తుంది మా సమస్య ఏందో. మీకు మంచిగా రోడ్లు ఉన్నాయి, తర్వాత కరెంట్ స్తంభాలు ఉన్నాయి, అన్నిటికన్నా ఉన్నాయి. ఈ వర్షాలకు ఇండ్లకు ఇటుకెళ్ళి గుడిసెలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. ఆ గుడిసెలలోకి ఇవి నీళ్ళ పొట్టి పోయి పాములు పోతున్నాయి. అసలుకి ఇంతకు ముందు కూడా ఈ రోడ్డు పొట్టి పోకుండా ఇంత 5-6 మంది పిల్లలు కింద పడ్డారు. ఏ రోడ్డు పోయి చూసినా కానీ బీసీ కాలనీ దుస్థితి ఇట్లనే ఉంది. మాకు దయచేసి ఏంటంటే ఇది కూడా ఈ రోడ్ల గురించి మాకు ఏదో ఒకటి పరిష్కారం చెప్పకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగడానికి నేను సిద్ధంగా ఉన్నా. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేస్తలేరు. 10 ఏళ్ల నుంచి ఈ రోడ్లు వేస్తాం అది వేస్తామని ఏమో డైనింగ్ లా గుంతలు తీసుకుంటూ ఆ గుంతల్లో పడి వస్తున్నాం మేము. వాన ఇంకా 4 నెలలు ఉండదు. ఇప్పుడైతే వాన రాత్రి నుంచి వచ్చింది. మేము ఇళ్ళలో పిల్లలం తల్లులం ఒకసారి మొత్తుకుంటున్నాం. మాకెవరు దిక్కు పట్టించుకుంటలేరు. మాకేమో ఓట్లేయండి అని మాకు వచ్చి గెలిపించుకుంటారు, మీరు గడ్డకి ఎక్కుతారు. మేము ఎక్కడ పోవాలి, సావాలా బతకాలా ఇక్కడ ఈ గుంతల్లో పడి చూసి మాకు ఈ మొరమన్న కొట్టండి, లేకుంటే ఈ రోడ్లన్నా కాలబెట్టండి. ఇంకా ఇండ్లు పడిపోయాయి, అన్ని పడిపోయాయి. మాకు గుడికా నీళ్ళు వచ్చాయి. మాకు ఇంకా ఏమో ఆదుకుంటున్నారా? ఇంకా మీరు ఏం ఆదుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు గెలిచిన ఆయన ఏం ఆదుకుంటాడో ఏం లేదు. ఏం చేస్తాం మేము? కుంటోళ్ళం, గుడ్డోళ్ళము, గులాబోళ్ళం 10 సార్లు గుంతలా ఎక్కడ పడిస్తాము? ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇక
గుంతలు పడుతున్నాయి, పిల్లలు నడవాలంటే కూడా ఇబ్బంది ఉంది. అసలు రోడ్లు పడేయాలంటే రోడ్లు వేస్తే బాగుంటాయి. ఆటోలు ఇక్కడ రావాలంటే 150 ఇస్తాను కూడా ఒక మనిషి ఉడుకోసలేరు. బీసుకెళ్ళిన అంటేనే భయపడుతున్నారు ఇక్కడ రావాలంటే. వచ్చి ఇక రోడ్డు పైన చింత చెట్ల కాడికి వచ్చి ఆడ దింపాడు పోతున్నారు. మళ్ళీ ఇతరులకి నడుచుకుంటూనే రావాలి. చిన్నపిల్లలు ఇగో గుంతలలో పడి ఇగో ఇట్లా నడవడానికి ఉడుకోసలేదు. ఏ పిల్లలు ఏడబడతారో తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారు బీసుకల్లా. దయచేసి చేస్తే ఇది ఒకటి మీకు బాగుంటుంది. పడితే గుంతాడు ఇక చిన్నపిల్ల ఈరోజు ఇగో పిల్ల ఇగో చిన్న పిల్ల ఈ పిల్ల పడుతున్న గుంతల తొందర మనుషులు ఉన్నారు కాబట్టి తీసిండ్రు. ఏంది పరిస్థితి? ఒక నడవడానికి అయితే హోటల్కి ఈ నుంచి బీసుకాల్సి నడుచుకుంటూనే పోతారు. నా మనసులో నడుచుకో ఒక బైక్ పోతలేదు, ఒక ఆటో పోతలేదు. అక్కడ నుంచి ఇక్కడ ఒకటి వస్తలేదు. ఇక్కడ నుంచి పోవాలన్నా ప్రాబ్లమే. మమ్మల్ని ఆదుకొని ప్రభుత్వం చేయండి ఇది ఒకటి.